సరోజా, ఇది చాలా అన్యాయమే. ఏంటి ఒళ్ళు విరుచుకోవడమా ఆవలించడమా? నన్ను కాదని నువ్వు సినిమా హీరోయిన్ అయిపోవడం. నేనా సినిమా హీరోయినా? సాలే ఊరుకో. ఇదిగో మరే మా ఊళ్ళో ఒకసారి ఎన్టీ రామారావు గారి షూటింగ్ జరుగుతుంటే డైరెక్టర్ గారు నన్ను చూసి సినిమాల్లో చేస్తావా అన్నారు. మరి వాణిశ్రీ, జయసుధా, జయప్రద, జయచిత్ర బతకాలి కదా, అందుకే వద్దన్నాను. నిజమే, నువ్వు వెళ్ళుంటే వాళ్ళేంటి, జనాలు కూడా బతికేవాళ్ళు కాదు. చాలే, అసలు నేను హీరోయిన్ అవ్వడం ఏంటి? నాకు కల వచ్చింది లేవే. అందులో నువ్వు చేప సుందరి సినిమాలో పడవెక్కి పాట పాడుతున్నావంట. ఊరుకోండి, సినిమా వాళ్ళు వింటే నిజంగానే నన్ను తీసుకుపోతారు. నమస్కారం అండి. ఏంటి బావనాయుడు గారు దారి తప్పి ఇలా వచ్చారు? అదే నేను మీకు ఇస్తానని చెప్పానే, ₹1,00,00,000 కట్టണം. అదేదే మీ కూతురు పెళ్లికని ఇస్తానని డబ్బు తీసుకొచ్చాను. ఆ, నిజమా? అవునండి, ఆ డబ్బు కోసమే కదా 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగి దూరం పెరిగింది. అందుకే నేను ఇస్తానన్న డబ్బు ఇచ్చేసి స్నేహ గోకులు పెళ్లికున్న అడ్డుగోణం తొలగించాలని వచ్చాను. ఇదిగోండి, నేను మీకు ఇస్తానని మాట ఇచ్చిన ₹1,00,00,000 తీసి చూసుకోండి మీరు. ఆ, ఆ, పట్టుకోయ్యా. ₹1,00,00,000 అమ్మో, ₹1,00,00,000, ₹1,00,00,000, ₹1,00,00,000. ఆ? ఏమైందండి? తన జీవితంలో ఎప్పుడూ ₹1,00,000 కట్టే చూడలేదు. అలాంటిది ఒక్కసారి ₹1,00,00,000 చూసేటప్పటికి షాక్ అయి ఉంటుంది. సరోజా, భావనాడు ఇచ్చిన ₹1,00,00,000లో నేను ఒక ₹1,000 తీసుకుంటున్నాను. మరి సంపేస్తాను మరి. ఆ? ఇదంతా నా డబ్బు, నా ₹1,00,00,000. అమ్మో, అవునవును, బాగా కష్టపడి సంపాదించావు కదా. బావనాయుడు అలా నించున్నావునవిటి, కూర్చొని మాట్లాడుకుందాం. చూడు బావనాయుడు, నువ్వు డబ్బు ఇవ్వకపోయేసరికి పొట్టి కోతల మనిషివని నేను నానా మాటలు అన్నాను. కానీ నువ్వు చేతల మనిషివని ఇప్పుడే నాకు అర్థమైంది. అన్నమాట ప్రకారం నువ్వు డబ్బిచ్చి నీ మాట నిలబెట్టుకున్నావు. అట్టాగే వాళ్ళు పెళ్లి చేసి నా మాట నేను నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకుందిరిగానే కానీ ఇప్పుడు నేను డబ్బు ఇచ్చిన విషయం మన మధ్య ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు. డబ్బిచ్చావా? ఎవరికి? ఎప్పుడు? అసలు ఎవరు నువ్వు? అయ్యి బాబోయ్, మీరు సూపర్ అండి. ఎలా అంటే అలా పట్టేయారు. ఇదిగోండి, ఇంక మరో ఆలోచన లేకుండా వెంటనే పెళ్లి చేసేయండి. ముహూర్తాలు పెట్టించు బావనాయుడు, మా వాడి చేత తాళి నేను కట్టిస్తాగా. అడుగో మాటల్లోనే వచ్చాడు. ఒరే గోకులు, మీ బావనాయుడు మనకిస్తానన్న డబ్బు, అదే నీ భాషలో మీ అక్క పెళ్లికి ₹1,00,00,000 సాయం చేస్తానన్నాడుగా, ఆ డబ్బంతా ఇచ్చేసాడురా. ఇక నేను మీ పెళ్లికి అడ్డే రాను. మీ పెళ్లి చేసి అక్షింతలేసి ఆశీర్వదిస్తానంతే.